దాని గురించి అసలు ఆలోచన తీసేయి. ఈ భూమి మీద నీకున్న ఆయుర్దాయం కొంచెం, లైఫ్ చిన్నది. ఇక్కడ నుంచి నువ్వు తీయబడతావు, ఎప్పుడు తీయబడతావో తెలియదు. ఈ తీయబడే లోపు నేను ఎంతవరకు దేవుని పని చేయగలను, ఫలించగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అనే రందితో నువ్వు కష్టపడాలి. ఆయన నీతిని, రాజ్యమును మొదట నువ్వు వెతకాలి. నేను చెప్తున్నా, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మర్చిపోవద్దు. దేవుడు ఒక మాట ఇచ్చాడు, నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, ఇండ్లనైనను, భూములనైనను, భార్యనైనను, పిల్లలనైనను తన ప్రాణముతో సహా ద్వేషించని వాడు నాకు పాత్రుడు. అంతేకాదు, నా నిమిత్తం వాటిని కోల్పోయిన వాడు ఇహమందును పరమందును కూడా 100 రెట్లు పొందుతాడని మాట్లాడాడు. ఈరోజు సమాజంలో కొంతమంది పొందుతున్నటువంటి వాటిని చూసి నువ్వు దిగులు పడి ఉండొచ్చు. వాళ్ళకున్న లైఫ్ నాకు లేదు, వాళ్ళకున్న జీవితం నాకు లేదు, వాళ్ళు పొందుతున్న ఆనందాలు నేను పొందట్లేదు, అయ్యో నా బ్రతికేంది ఇలా అయిపోయిందని కొంతమంది కొన్ని పరిస్థితులను, ఇతరులను చూసుకొని పోల్చుకొని బాధపడి, దుఃఖపడి, దిగులు పడే వాళ్ళు ఉన్నారు. నీకు నా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడున్న జీవితం అల్ప జీవితం. నా చిత్తం అయితే నీకు ఇందులో ఇస్తాను, ఇక్కడ మిస్ అయితే నీకు అక్కడ నేను 100 రెట్లు ఇస్తాను. నువ్వు ఏదేది నేను కోల్పోయానన్నావో, ఏదేది మిస్ అయ్యానన్నావో, ఏదేది నేను నష్టపోయానన్నావో, అది కూడా నా నిమిత్తం. నువ్వు మిస్ అయిన వాటన్నిటి నేను 100 రెట్లు నీకు మళ్ళీ ఇస్తానని నా దేవుడు మాట్లాడుతున్నాడు. అది పరలోకంలో ఇస్తాడా, ఇక్కడ ఇస్తాడంటే 2 చోట్ల అన్నాడు ఆయన. ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదనుకో, పరలోకంలో 1000 రెట్లు ఇస్తాడు. కాదని ఎవరు చెప్పగలరు? ఎందుకంటే మనది ఇక్కడ పర్మనెంట్ లైఫ్ కాదు కదా, టెంపరీ లైఫ్. ఒకరోజు వస్తుంది, ఆ శాశ్వత జీవంలోనికి ప్రవేశించినప్పుడు అప్పుడు అడుగుతాడు, నేను ఫలానాది పొందలేదు, ఇది అనుభవించలేదు, అది అనుభవించలేదు అన్నావుగా, ఇదిగో ఇక్కడ అనుభవించు అంటే ఆనాడు నువ్వే ఏమంటావో తెలుసా? అదంతా అల్ప శరీరంలో ఉండి, ఆ పాప శరీరంలో ఉండి, ఆ వాంఛను బట్టి అలా అనుకున్నాను, కానీ అదంతా పెంట ప్రభువా, నాకెందుకు అంటావు నువ్వు? నాకెందుకు ప్రభు? అదంతా క్షణికం ప్రభు, నాకెందుకు ప్రభు? ఆ దరిద్రం నువ్వు ఉన్నావు చాలు ప్రభువా, నీ సన్నిధి ఉంది చాలు ప్రభువా, నీ కృప దొరికింది చాలు ప్రభువా, నీకు స్తోత్రం అంటావు. నా తండ్రి నమ్మదగిన వాడు, గుర్తుపెట్టుకో. నేను ఏది లాస్ అయ్యానని నువ్వు ఫీల్ అవుతున్నావో అవన్నీ నీకు న్యాయమైనవైతే తప్పకుండా అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు. అలా నమ్మిన వారే విశ్వాసులు. అలా నమ్మి నా దేవుని మనసారా స్తుతించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళే నిజ విశ్వాసులు. అంతరంగంలో భేదం పెట్టుకొని గొణిగి సన్నిగా ఏం ఒరిగింది, ఏం చేశాడు, ఏం జరిగింది, ఏంది నా బతుకు, చెత్త సరిగిదంతా, ఇదంతా చెత్త, కాలిపోయే చెత్త ఇది. నాకు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా నా దేవునికే స్తోత్రం. నా దేవుడు తన చిత్తానికి అనుమతిగానే నన్ను ఇట్లా చేశాడు. నా దేవుని చిత్తాన్ని నేను శిరసా వహిస్తాను. నా ప్రభు చిత్తమే సిద్ధించుగాక అని అప్పగించుకున్న ధన్యజీవులు ధన్యులు. చెప్పండి, ఏం వెతకాలి? మొట్టమొదట మగ్దలేన మరియ వెతికింది యేసు ప్రభుని. ఏమండి, ఒక ఆడపిల్ల ఏదో దయ్యాల చేత పీడించబడింది, పాప క్షమాపణ పొందింది, కరుణించబడింది, స్వస్థత పొందింది. ఆమెలాగానే దయ్యాల నుంచి విడుదల పొందిన వాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు. మగ్దలేన మరియలాగా అందరి బుద్ధులు ఒకే రకంగా ఉండవు. చూడండి, అందరి బుద్ధులు ఒక రకంగా ఉండవు. కొంతమంది యూజ్ అండ్ త్రో వాడుకుంటారు, పక్కన పడేస్తారు. మళ్ళా బాధ రాగానే యేసు ప్రభా హల్లెలూయా అనుకుంటూ వస్తారు. మళ్ళీ పని కాగానే, కార్యం జరగగానే మళ్ళీ కంటికి కనపడరు. ఆర్డినరీ భక్తులు, అవకాశవాదులు. మగ్దలేనకు ఒక్కదానికైనా 7 దయ్యాలు పోయింది. దురాత్మల చేత పీడించబడి విడుదల పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పక్షవాతపు జబ్బు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. కుష్ఠరోగం జబ్బు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. చచ్చి బతికిన వాళ్ళు ఉన్నారు, లేరా? దురాత్మల చేత పీడించబడ్డ వాళ్ళలో చాలామంది విడుదల పొందారు. కానీ మీరు గమనించండి, బైబిల్లో పరిశీలించండి, మగ్దలేన మరియ హృదయంలో ప్రభు పట్ల ఉన్న ప్రేమ మిగిలిన వాళ్ళలో కనపడదు. నాకు అదొక ఆశ్చర్యకరమైన విషయం. ఎంత పిచ్చి అయిపోయిందంటే యేసయ్య అంటే, ఏదో జబ్బుతో ఉన్నావు, స్వస్థత పొందావు, ఏదో మమ అనుకోవాలా, స్తోత్రం ప్రభా అనుకోవాలా, బాయ్ బాయ్ చెప్పాలా, జంప్ అవ్వాలా, లోకాన్ని అనుభవించాలా. అది అసలు పద్ధతి, తెలివైన వాళ్ళ పద్ధతి అది.
కానీ ఎంత పిచ్చిదైపోయిందంటే, స్వస్థత పొంది, ఆ దురాత్మల చేత విడుదల పొంది, పాపక్షమాపణ పొంది, రూపాంతరం చెంది ఎంత పిచ్చిదైపోయిందంటే, యేసు ప్రభు లేకపోతే నాకు ఈ లైఫే వద్దు, నాకు యేసు ప్రభు చాలు, నాకు యేసు కావాలి. యేసు ప్రభు ప్రకటించినంత వరకు ఆయన వెంటబడి తిరిగింది, ఆయన కోసం పరితపించింది. సిలువలో ఆయనను ప్రాణం తీసినప్పుడు, ఆయన సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన కోసం కాచుకుంది. ఆయన సమాధి చేసినప్పుడు ఆ సన్నివేశంలో ఉంది. తర్వాత విశ్రాంతి దినం మౌనంగా ఉండి, ప్రశాంతంగా ఉండి, ఆదివారం చాలా చీకటి ఉండగానే వెళ్ళిపోయింది సమాధి దగ్గరికి. ఎంత ప్రేమ యేసయ్య అంటే, యేసయ్య లేకపోతే క్షణం ఉండలేదు. యేసు ప్రభుని వెతుకుటలో శ్రద్ధ కలిగిన స్త్రీ మగ్దలీనా మరియా వెళ్తే సమాధిలో ఆయన లేడు, ఆయన లేచున్నాడు. వచ్చి వెతుకుతుంది, నా ప్రభు శరీరం లేదేంటి? ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు నానా నేరాలు మోపి నా ప్రభు ప్రాణం తీశారు, అయినా తృప్తి కలగలేదా? ఆయన శరీరాన్ని కూడా తీసుకెళ్లారు. నాకు యేసు శరీరం కావాలి, నాకు యేసు కావాలి అని వెతుకుతుంది. ఆమె హృదయంలో ఉన్న తీవ్రత ఎంత బలీయమైందంటే, ఆమె ఆసక్తి దెబ్బకి యేసయ్య ప్రత్యక్షంగా తప్పల. ఆమె పట్టుదల, ఆమె ఆసక్తి, ఆ దీనురాలు ఆడపిల్ల గుండెల్లో ఉన్న ఆర్ద్రత, ఆతృత, ప్రభు కొరకైనటువంటి తపన, ఆ తపన ఎంత పనిచేసిందంటే యేసు ప్రభుని ఆకర్షించింది. ఆమె దెబ్బకు హాజరైపోయాడు ఆయన. వెతుకుతూ ఉంటే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? జనాల ఏడుపులు రకరకాలుగా ఉంటాయి, రకరకాల కారణాలను బట్టి ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని బట్టి ఏడుస్తారు. మొత్తానికి జనాలు ఏడుస్తూనే ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణాన్ని బట్టి. కొంతమందికి అప్పులు ఎక్కువ ఏడుస్తుంటారు, ఈ దరిద్రపు అప్పులు ఎప్పుడు పోతాయో అని. కొంతమంది రోగాన్ని బట్టి ఏడుస్తారు, కొంతమంది విడాకులైనందుకు ఏడుస్తారు, కొంతమంది విడాకులు ఇంకా రాలేదని ఏడుస్తారు. ఏమండి, కొంతమంది అప్పిచ్చిన వాళ్ళు ఎగ్గొట్టారని ఏడుస్తారు, కొంతమంది పక్కన వాళ్ళు పచ్చగా ఉంటే ఏడుస్తుంటారు, కొంతమంది తమ శరీర బలహీనతను బట్టి ఏడుస్తూ ఉంటారు. ఇట్లా మనుషుల ఏడుపులు రకరకాలు. ఈమె ఏడుపు ఎందుకు? ఈమె ఏడుపు ఎవరి కోసం? యేసయ్య ప్రశ్న, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఆమె ఆన్సర్ చేసింది, నా ప్రభు కోసం ఏడుస్తున్నాను, నా ప్రభు కోసం ఏడుస్తున్నానయ్యా. ఎవరిని వెతుకుతున్నావు? నా ప్రభువుని వెతుకుతున్నాను. లోకంలో ఉండు మరి దేనికోసమో నేను ఏడవట్లా, ఏది లేదో అని నేను ఏడవట్లా, ఏది నాకు దక్కలేదో అని నేను ఏడవట్లా, ఏదో నేను పొందలేదని నేను ఏడవట్లా, ఎవరో నాకు కాకుండా పోయారని నేను ఏడవట్లా, మనుషుల కోసం నేను ఏడవట్లా, భోగాల కోసం నేను ఏడవట్లా, సుఖాల కోసం నేను ఏడవట్లా, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం నేను ఏడవట్లా, పదవీ కాంక్ష కోసం నేను ఏడవట్లా, మనుషుల డాబు దర్పాల కోసం, గుర్తింపుల కోసం, సౌందర్య విలాసాల కోసం నేను ఏడవట్లా. వాళ్ళకి అది దక్కిందే, వీళ్ళకి ఇది దక్కింది, వాళ్ళకి ఆ భోగం దక్కింది, వీళ్ళకి ఈ భోగం దక్కింది, నా బతికిట్ట తగలబడిపోయింది అని ఈ దరిద్ర స్థితిని బట్టి నేను ఏడవట్లా, వెతకట్లా. నా ఏడుపు నా యేసయ్య కోసం, నా వెతుకులాట ఆయన కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం మన ఏడుపు? ఎవరి సన్నిధిని ఆశించి మన ఏడుపు? ఎవరి కోసం మన వెతుకులాట? ఈరోజు మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఇది. ఎవరి కోసం మన అన్వేషణ? మగ్దలీనా హార్ట్ఫుల్గా దేవుని ప్రేమించింది, పూర్ణ హృదయంతో నా ప్రభువుని ప్రేమించింది. ఎంతగా అంటే కనీసం పునరుత్థానుడు అయ్యాడు కదా, పునరుత్థానుడు అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళాల్సింది ఎక్కడికి? తండ్రి దగ్గరికి. పునరుత్థానుడు అయిన తర్వాత మొదట వెళ్ళాల్సింది ఎక్కడికి? తండ్రి దగ్గరికి. తండ్రి దగ్గరికి వెళ్ళాలా? ఈ వేడుపు దెబ్బకు వచ్చి నిలబడ్డాడు అక్కడ.
అక్కడ ఎలా స్పందించాడో తెలుసా? ఒక అమ్మలాగా స్పందించాడు యేసయ్య. ఒక అమ్మలాగా స్పందించాడు.